ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ విజయవాడ అధికార ప్రతినిధి అబ్దుల్ నజీబ్ గారు అయితే ఉన్నారు. తాజాగా జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడిని సిబిఐ అరెస్ట్ చేయడంతో ఆయన ఏదో కొన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాడు. అంటే గతంలో జోగి రమేష్ గారి ఇప్పుడు వర్షన్ పూర్తిగా అయితే మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారి మీద కొన్ని రకాల విమర్శలు, అంటే పిల్లల్ని కారులాగా మారుస్తాడు, కారులు మారిసినట్టు మార్చేస్తాడు అన్నట్టుగా కూడా ఆ రకమైన విమర్శలు చేసిన వ్యక్తి ఈ రోజున పూర్తిగా మారిపోయి కక్ష కట్టింది. ఈ విమర్శలు చేశాను కాబట్టి నా మీద ఈ రకమైన దాడి చేస్తుంది, చంద్రబాబు ఇంటికి వెళ్ళాను నిరసన తెలియజేయడానికి, దాడి కాదని చెప్పేసి తనని తాను సమర్థించుకుంటూ కొంచెం సంజయించే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఎలా చూడొచ్చు అంటారు? జోగి రమేష్ గారి ప్రవర్తనలో పూర్తి మార్పుని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? వాడేం మారలేదండి. ఆడు క్రాస్ బీడ్ నేపాలీ మొహం వాడు పచ్చి తాగుపోతాడు. ఆడు నోటికి ఏది వస్తే అది వాగుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారినే అంత భారీ బహిరంగ సభలో వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తే పీకే అంటే ఫుల్ ఫామ్, పీ అంటే పీకే అంటే పిచ్చుకొక్క అని చెప్పి సంబోధించిన వ్యక్తి వీడికి ఏమన్నా మాట్లాడే అర్హత ఉందండి? ఇంకా పైపెచ్చు సిగ్గు లేకుండా అంటాడు బీసీ నాయకుడి మీద దాడి చేస్తారు, గౌడాస్ని కించపరిచే దాడి చేసినట్టు నన్ను అరెస్ట్ చేస్తే అన్నాడు. ఈ చేతకాని ముండా అప్పుడు ఆ కుర్రోడు ఒకడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పి ఎదిరించాడని చెప్పి వైసీపీ కార్యకర్తలని అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడిని పెట్రోల్ పోసి తగలకి పెట్టేస్తే ఎక్కడ సచ్చాడు వీడు? ఆడు అధికారంలోనే ఉన్నాడుగా. ఒక్కరోజైనా వచ్చి మీడియా ముందు మాట్లాడా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడా? వీడు గౌడాస్ అని చెప్పి అసలు వీడికి కులం పేరు చెప్పుకునే అర్హత ఉందా? కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కులం చూడడం మతం చూడడం అంటారు. వాళ్ళు చూసేదే కులము మతము. అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే కదా నామినేట్ పదవులన్నీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి దారాదత్తం చేశారు మొత్తం. ఇప్పుడు సిగ్గు లేకుండా అంతర్జాతీయ స్థాయి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కన, ఆయన పేరు పక్కన ఈయన పేరు రాపించుకున్నాడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి. దళిత సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవరైనా అసలు హర్షిస్తారండి దాని గురించి? ఆ పేరును తొలగించాలని దళిత సామాజిక వర్గం వాళ్ళు ఎవరు దాడి చేసే దానికేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు స్పందించాలని చెప్పి ఇక్కడ పేటీఎం మహేష్ అని ఉన్నాడు మాకు విజయవాడ నగరానికి పట్టిన దరిద్రం, మా జనసేన పార్టీకి దరిద్రం వదిలిందని చెప్పి ఆడు పార్టీల నుంచి వెళ్ళంగానే అందరూ సంబరాలు చేసుకున్నాంలేండి మేము, అది వేరే విషయము. ఆడు కూడా వాగుతున్నాడు స్పందించాలని చెప్పి, అక్కడ దాడి జరిగిందని విగ్రహం మీద అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆ దళితుడు గుండు కొట్టించినప్పుడు, డోర్ డెలివరీ చేసినప్పుడు అప్పుడే గుర్తుకు రాలేదా వీళ్ళకి? దళిత సామాజిక వర్గం వీళ్ళంతా అరాచకాలన్నీ చేసినవన్నీ చేశారు కదా. వాళ్ళు చేసేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తాం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు ఎందుకు నమ్ముతారు? వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఓకే ఇది నిజమే అని చెప్పేసి భావిస్తున్నారా? అంటే ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? మీరు ప్రజల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వైసీపీ పార్టీ అనేది ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు పార్టీ అనేది వాళ్ళది ఒక ఊహాతీతమైన లోకం. వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తూనే ఉంటారు. వేరే వాళ్ళతో సంబంధం లేదు. అసలు జనాలు ఏమనుకుంటారు ఇదని కూడా లేదు. వాళ్ళ ప్రచారాలేయో ఫేక్ ప్రచారాలు. మొన్నోసారి వెంకటరెడ్డి అని అంటాడు వైసీపీ అధికార ప్రతినిధి, వాడేమో ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలోనేమో పిల్లలకి వేసిన గుడ్డు వెనక్కి తీసుకుంటారని చెప్పి వీడియో ఒకటి పెట్టాడు. తీరా ఆ వీడియోలో తీక్షణంగా గమనించి చూస్తేనండి ఆ గోడ వెనక మళ్ళేమో కన్నడ లాంగ్వేజ్లో రాసింది. అది కర్ణాటకకు సంబంధించిన వీడియో తీసుకొచ్చి మనం అలా ఉంటే వాళ్ళ ఫేక్ ప్రాపగండాలు మొత్తం. మహారాష్ట్రలో ఒక వ్యక్తి అధికారిని చేసుకుంటే కూటమి ప్రభుత్వంలో చేసుకుందని చెప్పి వాళ్ళు ఫేక్ ప్రచారం. వాళ్ళకి బుద్ధి రాదండి. వాళ్ళ పుట్టకే ఫేక్ పుట్టగా, పార్టీ పుట్టిందే ఫేకు, వాళ్ళు చేసే ప్రచారాలన్నీ ఫేకు. అసలు రియాలిటీ ఏముందండి? కన్న తల్లితో చీత్కరించబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. వాళ్ళ కళ్ళ తల్లి ఎలక్షన్ ముందు రివర్స్ అయింది కదా. ఏం చేశామని చెప్పి మేము ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ఓట్లు అడుగుతామని చెప్పి వీడియో రిలీజ్ చేయాలా? అది కూడా ఎలక్షన్ సమయంలో ఇక్కడ లేకుండా విదేశాల్లో ఉండి వీడియో పెట్టింది ఆమె కూతురికి సపోర్ట్గా. అంత దుర్మార్గుడిని అసలు రాజకీయ నాయకుడు అంటారండి అతన్ని? చెప్పండి నజీబ్ గారు, నిజంగానే కక్ష కట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూటమి చేస్తుందా, లేకపోతే చట్టం చేసుకుంటూ పోతుందంటే మీరేం చెప్పుకొస్తారు? అందరికీ నమస్కారం అండి. అస్సలం అనుకుంటారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ గారు గత 2019 ఎన్నికలు అయిన తర్వాత 100 రోజులు టైం ఇస్తానని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళు 100 రోజుల సమయం కూడా లేకుండా భవన నిర్మాణ కార్మికులు ఇసుక టైట్ చేసి ఆ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేశారు. చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా అరచకలు స్టార్టింగ్ నుంచే సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు అలా తొందరపడలేదే. వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని తొందరపడేటట్టు చేశారు. 100 రోజుల లోపే బయటకు వచ్చేటట్టు. ఒక 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, పార్టీ మొత్తం ఓడిపోయిన వ్యక్తికి
ఆ రోజు లాంగ్ మార్చ్ వైజాగ్లో చేస్తే ఎంత జనాదరణ వచ్చిందో చూడాలి. అవును. ఇప్పుడు వీళ్ళ పని చూస్తే పూర్తి విభిన్నంగా చేస్తున్నారు. అసలు వీళ్ళ పార్టీయే లేదు. ఈ పార్టీ కార్యకర్తలే చాలామంది ప్రభుత్వమే గంజాయి సరఫరా చేసింది, అప్పుడు వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా చేసింది, లిక్కర్ సరఫరా చేసింది. ఈ అన్నిటికీ మత్తు పానీయాలకి బానిసలైపోయి వాళ్ళ సొంత కార్యకర్తలే పోయినసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హవా నడిచింది. ఫ్యాన్ ముని అందరూ మర్చిపోయారు. సైకిల్కి వేయాలి, కమలానికి వేయాలి, గ్లాస్కి వేయాలి ఓటు అని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు వీళ్ళు బుద్ధి చెప్పి పంపించేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళ చరిత్ర సమాప్తం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా మీడియాల్లో ఫేమ్ అవ్వాలని, వీళ్ళ పార్టీని కాస్త కూస్తో బతికించాలని చెప్పి వీళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ వీళ్ళ కక్ష కట్టి మా మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణని కూటమి నేతలు ఎంతవరకు స్వీకరిస్తున్నారు? ఇందులో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా? వాట్ ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో అంటే మీరేం చెప్తారా? ప్రజెంట్ వాళ్ళకి పార్టీ ఎక్కడుందండి? పార్టీ మొత్తం కలాస్ అయిపోయింది వాళ్ళది. వాళ్ళ పార్టీ వాళ్ళే ఎలక్షన్లకు ముందు టీడీపీ జనసేనలో వచ్చేసారు. వాళ్ళ పార్టీలో వాళ్ళే విభేదించి అప్పట్లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత, ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఈ పార్టీ వాళ్ళ స్థితిగతులు మొత్తం గతంలో ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ స్థితిగతులను పోల్చుకొని వీళ్ళు ఉద్రేకమై వాళ్ళు కొట్టుకుని చచ్చారు. వీళ్ళ పార్టీ వాళ్ళే అంతకుముందు మొత్తం. ఎందుకంటే ఈ పార్టీ ఏర్పడిందే శవం మీద, సమాధి మీద పునాది చేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ మన భారతదేశంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ అంటేనే వై అంటే యదవులు చాలా, సి అంటే చాలామంది ఉన్న, పి అంటే పార్టీ, యదవులు చాలామంది ఉన్న పార్టీ అని. వైసీపీకి ఫుల్ ఫామే. దాన్ని బట్టి తెలుసుకోండి. ఎందుకంటే వీళ్ళంతా బందిపోటు దొంగల ముఠా బ్యాచ్ లాగా ఏకమయ్యి వీళ్ళు దోపిడీ మీదే, దౌర్జన్యాల మీద, దారుణాల మీద, అక్రమాల మీద వీటి మీదే ఫోకస్ చేశారు. కానీ ప్రభుత్వంలో ఉండగా ఇప్పుడు అలాంటివే వీళ్ళు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఆ బురద జల్లుదామని ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వీళ్ళకి స్వతహాగా అనేది ప్రజల పట్ల, ప్రజల సమస్యలు తీర్చడం పట్ల సరైన నిబద్ధన అనేది లేదు. ప్రజల పక్షం నిలబడాలన్న నిబద్ధత లేదు. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో సిఏ బిల్లు అంటారు, ఎన్పిఆర్ అని చెప్పి అప్పుడు ముస్లింకి సంబంధించిన రకరకాల బిల్లు అన్నిటికీ మద్దతుగా తెలిపారు ప్రభుత్వంలో ఉండగాళ్ళు. మళ్ళీ గల్లీలోకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళు కూడా బీజేపీకి ఇప్పుడు గెలిచిన 4 ఎంపీ సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇచ్చింది. వాళ్ళ సొంత చెల్లినే ఎదుర్కోలేకపోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సొంత చెల్లి అసలు మనిషి జన్మ ఎత్తిందా, వాషింగ్ మెషిన్ జన్మ ఎత్తిందా తెలియదు, అంత ఉతిగా ఆరేస్తుంది వాళ్ళ సొంత అన్ననే. అసలు జాలి పడకుండా అంత అసలు పనికిరాని రాజకీయ నాయకుడు ఎవడు ఉన్నాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనాలకి ఆల్రెడీ ఆయన పరిపాలనలోనే తెలిసింది. బుద్ధి వచ్చేటట్టు 151లో ఉన్న వాళ్ళని చాచి కొడితే ఫాట్ మని లాగి కొడి గుయ్యమని కొడితే వెళ్ళి 11 వెళ్ళి పడ్డారు. అయినా కూడా సిగ్గుశరం లేదు. ఆ 11లో కూడా ఇంకో 2 ఎవరో వచ్చేస్తారంట బయటికి. ఇంకా పార్టీ ఎక్కడుంది వాళ్ళకి? క్యాడర్ ఎక్కడుంది? క్యాడర్ని కాపాడుకోవడం అనుకున్నారు. కాపాడుకోవడానికి క్యాడర్ కూడా లేదు కదా వాళ్ళకి. అసలు అది ముగిసిపోయిన అధ్యాయం అండి. వైసీపీ అనేది లేదు. వచ్చే ఎలక్షన్లకి అసలు ఈయన కూడా ఉంటాడో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. డౌటే. పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే నేను అంతకుముందు ఎలక్షన్ రిజల్ట్ రాకముందు కూడా 4వ తారీఖు ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది అన్నప్పుడు కూడా నేను ఒక నగ్న సత్యాన్ని చెప్పాను. జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలవబోతుంది, రికార్డు సృష్టించింది. ఇది కూడా నేను చెప్తున్నా కదా, ఈ పార్టీ అనేది ఉందండి భూస్థాపితం అయిపోయిద్ది, కనుమరుగైపోయిద్ది. వీళ్ళు చేసే చేష్టలు, వీళ్ళు చేసే ఆశాలు, వీళ్ళకి జనాలు టీడీపీలో ఉన్న నాయకత్వానికి మరి ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ప్రత్యామ్నాయం అంటే ఏం లేదండి. వాడు కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాడర్ అంతా వాడుకున్నాడు, తండ్రి క్యాడర్ అంతా వాడుకున్నాడు. ఈయనకు స్వతహాగా జనసేన పార్టీ స్టెప్ బై స్టెప్ గార్డెన్ గారు వేసుకుని పార్టీని బలోపేతం చేసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అతనికి? మొత్తం రెడీమేడ్గా వచ్చిన క్యాడరే కదా ఈయనకి. ఈయన స్వతహాగా అనేది లేదు. ఇప్పుడు చూడండి, మొన్న రాజకీయ గౌరవాలని హుందాతనంతో రాజకీయాన్ని నిలబడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోటీకి కూడా నిలబడకపోతే ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారికి అప్పచెప్పారు. దానికి కూడా ఈ పేటీఎం పప్పీసు భయపడ్డారు. మేమే గెలిచాము, మా 1 సైడెడ్ గెలిచేసాము, అదే ఎలివేషన్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకు ముష్టి పడేశారు. లైన్ ఈస్ బ్యాక్ అంటున్నాడు, ముష్టి పడేశారు. ఆ లైన్ని ఎప్పుడు బోన్ వేయాలో మాకు తెలుసు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి ఆ లైన్ బోన్లో వేసే సమయం దగ్గర పడుతుంది. వాళ్ళు 3 నాళ్ళు ముచ్చటే చూస్తూ ఉన్నారుగా మీరు. వీళ్ళు చేసే ఆశలు అసలు అందరూ నవ్వుకుంటున్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఇప్పుడు అది ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు
సినిమాలు చేశాడు. ఏనాడైనా వాళ్ళ సొంత చెల్లేందుగా ఏనాడైనా పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, మనకు రావాల్సిన నిధుల గురించి కానీ, మిగులు జలాల పంపిణీ గురించి కానీ, పక్క రాష్ట్ర విభజన హామీల గురించి కానీ ఎప్పుడైనా ఏనాడైనా సెంట్రల్ గవర్నమెంట్ని ఏమన్నా ఎదిరించాడా అన్న అని చెప్పి అన్న చెల్లిని ఎదుర్కోలేకపోతున్నాడు. ఇంకా కూటమిని ఏమి ఎదుర్కొంటాడండి? సొంత తోడబట్టిన చెల్లిని ఎదుర్కోలేకపోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే పరిపాలన ఎలా నడుస్తుంది, కార్యకర్తలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారా? ఇంకా పదవులు ఏదైతే నామినేటెడ్ పదవుల కోసం చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు కదా, ఆశించిన స్థాయిలో పదవులు రాకపోతే అప్పుడు ఇదే కేడరు అంతే బలంగా కళ్యాణ్ గారు కోసం పనిచేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే వైసీపీ కేడర్ ఎలాగైతే నిరుత్సాహపడిందో మీరు కూడా ఆ రకమైన పరిస్థితులను చెవి చూడబోతారంటే ఏం చెప్పుకొస్తారు? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతసేపు మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి హై రీచ్ ఇచ్చారండి, ఎప్పుడు లో ఇవ్వాల. ఇంకా మేము పార్టీ కోసం పనిచేయడం కోసం ఏమన్నా మేము తక్కువ చేసామేమో కానీ ఆయన ఉన్నదానికి రెట్టింపు ఉత్సాహంతో చేశాడు. ఇప్పుడు నామినేషన్ పదవులు అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా కొంతమందికి బుద్ధి జ్ఞానం ఉండాలండి. ఏమి జెండా పట్టకుండా పని చేయకుండా కనబడకుండా ఉన్నోళ్ళు కూడా వచ్చి నామినేషన్ దరఖాస్తు చేసుకుంటున్నారు పదవులకి. వాళ్ళకి సిగ్గుండక్కర్లేదు. మాలాగా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పార్టీలో, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకు అర్హత ఉంది, వీళ్ళకి ఏం అర్హత ఉందని. పార్టీ వైసీపీకి పనిచేశారు కొంతమంది జనసేనలో ఉండి. 2019లో అయితే అసలు ఏకంగా వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు. పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా చెప్పారు, నాకు జనాలు వస్తారు కానీ ఓట్లు వేయరని చెప్పి. ఎందుకు మారట్లా? పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తారు. మాకు ఎవరికి నిరుత్సాహం అనేది లేదండి. పవన్ కళ్యాణ్ గారు మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారు, దానికంటే హై చేస్తారు, ఎవరిని నిరుత్సాహపరచరండి. నామినేషన్ పదవులు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు పార్టీని నమ్ముకుని ఉన్నోళ్ళు, టికెట్ దక్కకపోయినా కూడా పోయినసారి పార్టీలో స్టాండర్డ్గా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారికి ఒకడికి పెట్టే రకం కానీ ఒకటి కడుపు దగ్గర పళ్ళాన్ని కొట్టేసే రకం కాదండి. మంచి వ్యక్తి, ఆయన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాము.